కోడిగుడ్ల ధరలు బంగారంతో పోటీపడి పెరగడం ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అయితే అంతా ట్రంప్ మాయ. అందుకే కనీ విని ఎరగని రీతిలో అమెరికాలో కోడిగుడ్ల ధరలు ఆకాశం వైపు పెరుగుతున్నాయి. దీంతో అమెరికా పౌరులతో పాటు మార్కెట్ నిపుణులు కూడా తో పాటు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల వార్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త రికార్డులను గోల్డ్ రేటు నమోదు చేస్తోంది. ఇదే సమయంలో మేమేం తక్కువ అన్నట్లు బంగారం ధరలతో కోడిగుడ్డు ధరలు పోటీ పడుతున్నాయి. అదెక్కడో కాదు, అగ్రరాజ్యం అమెరికాలో. ప్రస్తుతం అక్కడ కోడిగుడ్ల ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. 2023 ఆగస్టు నెలలో అమెరికాలో డజను కోడిగుడ్ల ధర $2.04 అంటే $175. కానీ ప్రస్తుతం డజను గుడ్ల ధర $6.23 అంటే ఇండియా రూపాయలు 536కు చేరింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది చివరి నాటికి అక్కడ డజను కోడిగుడ్ల ధరలు మరో 50% పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అంటే భారత కరెన్సీలో డజను గుడ్లు 1200 నుంచి 1300కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అమెరికాలో కోడిగుడ్ల ధరలు భారీగా పెరగడానికి బర్డ్ ఫ్లూ కారణం. ఆ దేశంలో బర్డ్ ఫ్లూ దెబ్బకు కొన్నేళ్లుగా ఉత్తర అమెరికా ఖండమంతా అతలాకుతలమవుతోంది. 2-3 ఏళ్లుగా కోట్లాది కోళ్లను హతమార్చాల్సి వచ్చింది. ఏడాది జనవరి, ఫిబ్రవరిలో బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టడానికి 3 కోట్ల గుడ్లు పెట్టే కోళ్లను నిర్మూలించడంతో దేశవ్యాప్తంగా కోడిగుడ్ల కొరతకు దారితీసింది. అయితే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ కేసులు తగ్గుముఖం పట్టడంతో టోకు ధరల సూచీ కాస్త నెమ్మదించినా గుడ్ల ధరలు ఇంకా అదుపులోకి రాలేదు. బర్డ్ ఫ్లూ వచ్చినప్పటి నుంచి అమెరికాలో 16.80 కోట్ల కోళ్లను ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వధించారట. వీటిలో అత్యధికంగా గుడ్ల కోసం పెంచే కోళ్లే ఉన్నాయి. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గడంతో చాలా కోళ్ల ఫారాలను శానిటైజ్ చేసి మళ్లీ మెల్లగా గుడ్ల ఉత్పత్తి ప్రారంభిస్తున్నారు.